హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని క్రిస్మస్ సీజన్ అయితే వచ్చేసింది కదా, దాని స్పెషల్ క్రిస్మస్ కేక్, ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పుకుందాము. సో ఈ కేక్ వచ్చేసి ఎగ్లెస్ అనమాట. ఎగ్తో కూడా చేసుకోవచ్చు, బట్ అందరూ కూడా ఎగ్లెస్ అడుగుతున్నారు. సో ఎగ్తో అయితే ఇంకొకసారి చూపిస్తాను. సో ఎగ్లెస్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎగ్తో చేసుకుంటే ఎంత ఫ్లఫీగా వస్తుందో అలాగే ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మనం బేకరీలో కొనుక్కుంటే ప్లమ్ కేక్ ఎలా అంత బాగుంటుందో అంతకన్నా డబల్ ఉంటుందన్నమాట. చాలా ఫ్లఫీగా వస్తుంది. ఎలా చేయాలి ప్రాసెస్ అనేది చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ క్రిస్మస్కి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేసేయండి. దీనికోసమని నా దగ్గర ఉన్న ఐటమ్స్తో చేస్తున్నాను. జీడిపప్పు, కాజు, పిస్తా, కిస్మిస్, అలాగే టూటీ ఫ్రూటీస్తో చేస్తున్నాను అనమాట. వీటితో పాటు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. దీంతో పాటు మనం పల్పీ ఆరెంజ్ ఉంటుంది కదా, 200 ml అది తీసుకోవాలి. మీ దగ్గర ఒరిజినల్ ఆరెంజెస్ జ్యూస్ ఉంటే మాత్రం అదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక బౌల్లోకి ఆరెంజ్ జ్యూస్ని 1 కప్ వరకు తీసుకోవాలి. సో నా దగ్గర 1 కప్తో పాటు ఒక 1 స్పూన్ ఎక్స్ట్రా ఉంది, అది కూడా యాడ్ చేసాను అనమాట. సో ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఈ ఆరెంజ్ జ్యూస్లోని వేసుకొని సోక్ చేసుకోవాలి. ఒక 1 or 2 hours వరకు సోక్ చేసుకోవాలి. లేదు అంటే మనం ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకున్నా బాగానే ఉంటుందన్నమాట, ఇంకా బాగుంటుంది. సో నేనైతే 2 hours ముందు సోక్ చేసుకున్నాను. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని 1.5 కప్ వరకు మైదాని తీసుకుంటున్నాను. మీరు ఈ మైదా ప్లేస్లోని హైజీనిక్గా కావాలి అనుకుంటే గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ బేకరీ స్టైల్లో కావాలి అంటే మైదానే యూజ్ చేయాలన్నమాట. సో మైదాని బాగా జల్లించుకున్న తర్వాత 3/4 కప్పు షుగర్ పౌడర్ని అయితే తీసుకోవాలి. 3/4 కప్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా. 3/4 కప్ అంటే హాఫ్ కప్లోని అలాగే పావు కప్ అనమాట. ఈ రెండు కలిపితే 3/4 కప్పు. షుగర్ పౌడర్ని వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇలాచీ, లవంగ, యాలకులు దంచి పొడి చేసుకోవాలన్నమాట. ఈ పౌడరు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కేక్కి ఈ పౌడర్తోనే మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు డార్క్ కోకో పౌడర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. లైట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని అన్నీ కూడా బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరు గమనించుంటే ఇందులోని బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా వేయలేదండి. అవి లాస్ట్లో వేస్తాను. ఎందుకు లాస్ట్లో వేయాలి అనేది కూడా మీకు తర్వాత చెప్తాను. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని క్యారమెల్ రెడీ చేసుకోవడం కోసం హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. డైరెక్ట్ షుగర్ అండి. ఈ షుగరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ మొత్తం ఆ వేడికే కరగాలన్నమాట. ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకుండా ఆ హీట్కే మనకి కరగాలి. కరుగుతూ ఉండేటప్పుడు కొద్దిగా కలుపుతూ ఉంటే మంచిగా షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా క్యారమెల్ అయితే అవుతుంది. సో ఈ స్టేజ్లో ఉండేటప్పుడే మనం షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత క్యారమెల్ ఇలా బ్రౌనిష్ కలర్లో వస్తుంది. సో ఈ స్టేజ్లో ఉండేటప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్లోని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకొని బాగా కుక్ అయ్యేంత వరకు, దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచి టేస్ట్ వస్తాయి, అలాగే మంచిగా సాఫ్ట్గా అవుతాయండి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం బాగా చల్లారిపోవాలన్నమాట. ఇది మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ఇంకొక బౌల్ తీసుకొని అందులోని హాఫ్ కప్ వరకు పెరుగుని తీసుకోవాలి. అలాగే పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోవాలి. ఈ ఆయిల్స్ ప్లేస్లోని మీరు బటర్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత హాఫ్ కప్ వరకు మిల్క్ని అయితే యాడ్ చేయాలి. మిల్క్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఏది ఫ్రిడ్జ్లో ఐటమ్ అయితే వాడకూడదండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. మిల్క్ కూడా వేసిన తర్వాత ఈ 3 బాగా మిక్స్ అయిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ 2 బ్యాచెస్లో అయితే వేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాచ్ కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కలపాలి. మనం
దీనికి బెలూన్ విస్కర్తో అయితే సరిపోతుందండి, హ్యాండ్ మిక్సర్ అయితే అవసరం లేదు. సో రెండో బ్యాటర్ కూడా వేసిన తర్వాత బ్యాటర్ అనేది కొద్దిగా థిక్ అవుతుంది కదా, అలాంటప్పుడు కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో కొంచెం టైట్గా ఉండేటట్టే కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మనం ముందుగానే కుక్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఎప్పుడూ కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత బెలూన్ విస్కర్ తీసేసి స్పాచులా తోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకుంటున్నాను. సో ఓవర్ మిక్స్ అయితే చేయకండి, లైట్గా కలిపేసుకున్న తర్వాత ఇందులోని ఇప్పుడు మనం బేకింగ్ పౌడరు అలాగే బేకింగ్ సోడా అనేది యాడ్ చేయాలి. లాస్ట్లో ఎందుకు యాడ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. మనం ఈ ప్లమ్ కేక్కి ఓవర్ మిక్స్ అనేది చేస్తూ ఉంటాం, అంటే ఒకసారి పెరుగు అలాగే కర్డ్ వేసినప్పుడల్లా ఓవర్ మిక్స్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ముందుగానే వేసుకుంటే వాటి రియాక్షన్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఈ ప్లమ్ కేక్ వచ్చేసరికి లాస్ట్లో యాడ్ చేసుకుంటే వాటి రియాక్షన్ బాగా వచ్చి కేక్ అనేది మంచి ఫ్లఫీగా స్పాంజీగా రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ రెండు కూడా నేను వేసేసాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని లాస్ట్లోని వెనిగర్ అనేది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. వెనిగర్ వేయడం వల్ల మంచి ఫ్లఫీగా వస్తుంది. చూసారు కదా వాటి రియాక్షన్ ఎలా ఉందో, వేసిన వెంటనే మంచి బబుల్స్గా వస్తుంది. ఈ 3 కూడా వేసిన తర్వాత ఓవర్ మిక్స్ చేయకుండా జస్ట్ కలిపేసిన తర్వాత 6 ఇంచెస్ టిన్నులోనైనా లేకపోతే మీకు నచ్చిన కేక్ టిన్నులో బటర్ పేపర్ వేసుకొని బటర్ అంతా గ్రీస్ చేసిన తర్వాత అందులోనే అయితే వేసేసుకోవాలి. సో నేను చేసిన క్వాంటిటీకి 6 కేక్ టిన్నులు అయితే వేసుకున్నాను. ఇంకొంచెం బ్యాటర్ అయితే మిగిలితే నేను బ్రెడ్ మౌల్డ్లో కూడా వేసేసుకున్నాను అనమాట. ఈ లోపు నేను ఓవెన్ని ప్రీహీట్ చేసేసుకున్నాను. 20 మినిట్స్ ముందే ప్రీహీట్ చేసుకోవాలి. మీరు ఓవెన్ కుక్కర్లో పెట్టుకుంటే ఏదైనా సరే ముందుగా మనం ప్రీహీట్ చేసుకుంటాం కదా, సేమ్ యాస్టీస్గా అలాగే ప్రీహీట్ చేసేసుకొని ఒకసారి 4-5 సార్లు బాగా ట్యాప్ చేసుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటికి కొద్దిగా మైదా జల్లుకొని డస్ట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇలా ఉంచుకోవడం వల్ల అవి మనం కేక్ మీద వేసేటప్పుడు కిందకి జారిపోకుండా ఉంటాయన్నమాట. సో ఇలా పైన డస్ట్ చేసి వేసి పైన అంతా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పైన కూడా మంచిగా రోస్ట్ అవుతాయి. సో ఇలా అన్నీ వేసేసిన తర్వాత కేక్ని ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ని బేక్ చేసుకుంటే సరిపోతుంది 160 డిగ్రీస్ దగ్గర. సో 40 మినిట్స్ అయిపోయిన తర్వాత కేక్ ఇలా రెడీ అయిపోతుంది అన్నమాట. ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. సో పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్ చేసుకొని బటర్ పేపర్ని కూడా తీసేసి కట్ చేసి చూపిస్తాను. ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే చాలా బాగుందండి. మనం కేక్ అనేది బేక్ అవుతున్నప్పుడే ఆ స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో నేను చెప్పే కొలతలతోటి పక్కా మీరు కూడా చేయండి. ఈ క్రిస్మస్కి మీ ఇంట్లో వాళ్ళకైతే కంపల్సరీగా నచ్చుతుంది. సో చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వస్తుంది ఈ కేక్ అనేది. మనం బేకరీకి వెళ్ళి కొనుక్కునే అవసరం లేకుండా ఈజీ మెథడ్లో అయితే నేను చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుందన్నమాట. సో మీరు చేసే ప్రతి ఒక్క లైక్ షేరింగ్ నా వీడియోస్ ఇంకొంచెం గ్రోతింగ్ అయితే ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.